చాలా లేట్ అయిపోయింది. ప్రిన్సిపల్ ఏమంటారు? హాస్టల్లో వాటర్ రాకపోతే మనం ఏం చేస్తాం? మన తప్పు కాదుగా. అలా అని చెప్తే ప్రిన్సిపల్ ఊరుకుంటారా? అసలు సాడిస్ట్. అని మీరు అనుకుంటారు. ఐ డోంట్ కేర్. అబ్బే అలా ఎప్పుడూ అనుకోలేదు సార్. అంటే వెరైటీగా అప్పుడప్పుడు అనుకుంటారా? మీటింగులు వద్దు, రీజన్ కావాలి. కాలేజీకి లేటుగా ఎందుకు వచ్చారు? ఇవాళ హాస్టల్లో వాటర్ రాలేదు సార్. స్నానం చేయకుండా వస్తే ఏమవుతుంది? 3 రోజుల నుంచి నేను స్నానం చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వస్తున్నాను. ఏమైంది? స్టిల్ నౌ ఐ యామ్ ప్రిన్సిపాల్. సార్ సరా చేయవాసం చూడు. పీల్చు బాగా. లేదు సార్. లేటుగా రావడం, స్టోరీస్ చెప్పడం మీ సిస్టర్స్ కి అలవాటు అయిపోయింది. ఇక నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. మీరుండండి. వాడెవడో తెలివిగా గోడ పక్క నుంచి బల్లిలాగా పాక్కుంటూ పోతున్నాడు. వాడి సంగతి చూసొస్తా. వద్దు. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మేడం అట మేడం, యూస్లెస్ ఫెలో. చెప్తా. లేరండి, పోయారు. వాట్? పోయారా? ఎప్పుడు? రాత్రి హార్ట్ అటాక్. అక్క మన టైం అసలే బాగోలేదు. ఆ ఫోన్ చేసిన ప్రిన్సిపల్ గారేమో. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ కంట్రీమెన్, గుడ్ న్యూస్! మన పాలిక సద్దాం హుస్సేన్ ప్రిన్సిపల్ గంగరాజు కన్నరాత్రి మరణించారు. అయ్యో ప్రిన్సిపాల్ గంగరాజు చచ్చిపోయాడంట. ప్రిన్సిపాల్ గంగరాజు నేనే కదరా? నిజంగా పోయారా? ఎవరు చెప్పారు? స్టాప్ స్టాప్ స్టాప్, నో మోర్ క్వశ్చన్స్. మ్యాటర్ మొత్తం చెప్తాను వినండి. రాత్రి 10 గంటలకి తలుపు టక్ టక్ అని చప్పుడైంది. పందికొక్కు తలుపు గీకుతుందేమో అనుకున్నాను. బాసు, నీ రూమ్ లో పందికొక్కులు కూడా ఉన్నాయా? 2 ఉన్నాయి, వదిలేయి. వెళ్ళి తలుపు తీసా. పందికొక్కులు కావు, మన ప్రిన్సిపల్ గారి వైఫ్. అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ కి నీ రూమ్ తెలుసన్నమాట. ప్లీజ్ నో డబుల్ మీనింగ్స్. నన్ను చూడగానే ఆవిడ, మీ సార్ మనకి లేరు బాబు అని బర్స్ట్ అయిపోయింది. నిన్ను చూసి బర్స్ట్ అవడం ఏంటి బాసు? వరస్ట్ గా. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొను ఊపిరితో ఉన్న మన సార్ నన్ను చూసి, ఆదిత్య అంతా అయిపోయింది, ఐఎమ్ లీవింగ్, ఇక ఈ కాలేజ్ భారం నీది అని నా చేతిలో వాలిపోయారా. అప్పుడు నువ్వేమన్నావు? మీరేం వరి కాకండి సార్. డిగ్రీ 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు చదివైనా కాలేజీని కంటి పాపల చూసుకున్నాను. మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నానంతే. థ్యాంక్స్ ఆదిత్య. పాత సినిమాలో ముసలి ఫాదర్ల తల బాల్చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. శుక్రియా శుక్రియా, థ్యాంక్ యూ. సార్ మీరు? నేను కాదురా, ప్రిన్సిపాల్ గంగరాజుని. సార్ మీరు పోలేదా సార్? లేదురా, కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎరా, నాకు హార్ట్ అటాక్ వచ్చిందా? నేను చచ్చిపోయానా అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్. మళ్ళీ ఇదో కట్టుకథ ఏంట్రా? మా ఆవిడ్ని రూమ్ కి వచ్చి బరస్ట్ అయిపోయిందా? ఆ సినిమాలో ముసలోలాగా నీ మీద వాడిపోయానా? సారీ సార్, మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్. షట్ అప్. అది చెప్పింది ఎవరో తెలుసుకున్నాకు చెప్పు. అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒంటికి ఎండిపోతున్నాయా? 2 బీర్లనే కొట్టిస్తే తప్ప ఒక కడుపు కూడా ముందు పడ. బీర్లు ఏంటండి? చాలా బీర్లు కావాలంటే బీర్లు, నీకు కావాలంటే గోదావరి నీళ్ళు గోలీ సోడా ఇప్పిస్తా. ఏమయ్యా, ఒక డజన్ సోడాలు కొట్టు. ఏమండి, నాకు డజన్ నిరోధులు ఇవ్వండి, గొడవలు ఎదుర్కొంటారు. అవి ఇక్కడ దొరకవురా, కావాలంటే మీ బాబుని అడుగు. ఏమండి, మీ చేతులు ఎలా పోయాయి? మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సుందరి కోసం ట్రై చేస్తుంటే ఆ గజపతిరావు గారు మేనలుడు మా ఇద్దరు చేతులు తీయించేసాడండి. అయ్యో బాబోయ్, 2 నిమిషాలు కలపరా. అయ్యో బాబోయ్, ఇద్దరికి లేవు కాళ్ళు. మీ కాళ్ళు ఎలా పోయినాయి? సొంతాన్ని ప్రేమించాం, గజపతిరావు కోపం వచ్చి 2 కాళ్ళు తీయించేశారు. అయ్యో బాబోయ్. మనం ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన వాళ్ళు భయపడి పారిపోవడం ఖాయం. వెళ్దాం పద. వాళ్ళు తండ్రి కొడుకులు కలిసి ఒకే లేడీని లవ్ చేశారట. అది తెలిసి ఊరోళ్ళు సింపుల్ గా చావబాదారంట. చిచి, మగాళ్ళ బుద్ధి లేకపోతే దానికనే ఉండద్దు. ఎవరు ఆ మనిషి? నువ్వే అన్న డౌట్. ఏమిటి బాబు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగిందో ఏడవకుండా చెప్పండి. ఏం చెప్పమంటారండి?
3 తరాలుగా మచ్చలేని ఫ్యామిలీ మాది. పిల్లలు అడుగుదామని వెళ్తా ఉంటే మా పేర్లు నేను చేసే పనులు మార్చేసి చెప్తే వెంటనే సంబంధం ఖాయం అయిపోతుంది. రాంగ్ ఐడియా ఇచ్చారండి ఆ అన్నారన్నాడు. రావు అనుకుని ఇస్తానికి వాగావు. కాళ్ళు చేతులు ఇరిసిపారే కదండి ఆ గచ్చిపతి రావు. కొత్తళ్ళు ఇదిగో ఏమండి మాస్టారా మిమ్మల్ని ఏమండి మీరు రాజమండ్రి కదండి? అవును. మీరు అన్నవరం కదా? అరే బళ్ళే కనిపెట్టేశారే. పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారు. మరే మీ పేరేంటండి? సాయిబాబు. అబ్బా చాలా హ్యాపీగా దిగారు అనుకుంటే ఇక్కడ కొట్టేశారండి దెబ్బ. నేనెక్కడ కొట్టారే బాబు? మీరు కామెడీ చేసేస్తున్నారు. మా వాడికి నవ్వొచ్చేస్తుంది. సరిగమ పదనిసలతో మొదలయ్యే అక్షరాలతో మా సుందర జాతకం కుదరదండి. మా మావయ్యకి మీ పేరు ఇదే అని తెలిసిందనుకోండి, తుపాకీతో టపారమని కాల్చేస్తాడు. ఓహో, పోనీ కొల్లి నోకరాజని కానీ చిరతలు అప్పారావని కానీ మార్చుకుంటే కామెడీ ఫెయిల్ అన్నారు మాస్టర్ గారు. నేను ఎప్పుడు అంతే. అవునండి, రాజమండ్రిలో మీరు ఏం చేస్తుంటారో? రావిన్ కోల్ అసిస్టెంట్ మేనేజర్ని. అది అబ్బాబాబాబా, ఈ ఉద్యోగాలు అయ్యంటే మా ముసలోడికి పడవండి. నాటకుమ్మం సెంటర్ లో నాటుకోళ్ళు అమ్ముకుంటాడని చెప్తే ఎలా ఉంటది? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ టైప్ లోనే మీరంతా మీ పేర్లు పనులు మార్చుకోవాలి, అర్థమైందా? ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఏమిటి? మా మామయ్యకి ఓల్డ్ టైప్ పిలుపులన్నా పద్ధతులన్నా అసహ్యం. ఓహో. అమ్మాయిని పిలవండి, సంగీతం వచ్చా, వంటొచ్చా, పెంటొచ్చా లాంటి. అబ్బా ఏరా గజపతిరావు ముసలి నక్క, ఏదిరా మా సాయిబాబు సమ్మలూరు కిల్ల టక్కులు చెక్క అంటే? అయ్యో బాబాయ్, అద్భుతం, అద్భుతం. నేనెళ్ళి కన్ను కొట్టి కౌడు చేసుకుంటేనా? ఇది మరీ బ్రహ్మాండం. ఎంటనే మ్యారేజ్ షీట్లు అయిపోద్ది. నేనేం చేయాలో చెప్పలేదంటా యాదవా. నువ్వా? వెనక నుంచి వెళ్ళి మా మామయ్య పంచి లాగేసి ముక్కులో పొల్లెట్టే కుర్రాడు ముద్దుకున్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతాడు. బాగుంది కానీ ఆయన ఎదురుగా వస్తే నేనేం చెయ్యాలి? మీరా? చూడడానికి గౌడు గదిలాగా ఉంది. ఏం చెప్తా? మీరేం చేస్తారంటే ఆయన రాగానే మీదకి ఎగిరి, వద్దులేండి బాగోదు చెప్పడానికి, నాకే సిగ్గే చేస్తుంది. నాకు ఐడియా వచ్చేసిందండి. ఏంటో? నువ్వు కొంచెం దూరంగా ఉండు. చెప్పలేదు కొంచెం వినండి. బ్రాందీ గ్లాసులు చేతితో పట్టుకుని సిగరెట్ వెలిగించేయాలి ఆడోళ్ళు. మీరు కూడాను. పాపం ముంచేసావు. ఈ లంక చుట్టూ సారా ప్యాకెట్లు పట్టుకొచ్చా మరి. అబ్బా, నా ఐడియాల కన్నా మీ ఐడియాలు బాగున్నాయి. ఇంకా ఆలస్యం చేద్దు. రోజులేంటి బాబు, ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు చదువు, ఎంసెటో. ఓ సుఖం లేదు, శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికేమో బోర్డే అందదు. ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం. మౌన వ్రతం ముందు ప్రిన్సెస్ రౌండ్స్ వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింది రా బాబు. సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, మిస్టర్ శర్మ, టెల్ మీ. ఆ షేర్స్ అని నమ్మేయండి. ఏంటి 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనీషా కొయిరాలా హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే ష్యూర్గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా?
చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా అదెంత పని ఎంత అవుతురా? ఎంతో కాదండి 4 కోట్లు అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. మీరు ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్ అబ్బాయిగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు. నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మఫత్ లాల్, ఆ 2 కోట్లు డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 కోట్లు డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 రూపీస్ నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకో ఫ్రెండ్స్. ఓకే, సీ యూ అగైన్. థ్యాంక్ యూ. She leads a lonely life. She leads a lonely life. హాయ్. ఏమిటి లేట్ గా హాయ్ చెప్తున్నా? ప్యాకెట్ ఉంది కదా, నువ్వేంటి లేట్ గా వచ్చు? ట్రాఫిక్ జామ్ అయింది హరి. నా ట్రాఫిక్ కూడా. లోపలికి వెళ్దామా? హరి, నేను ఇవాళ తొందరగా వెళ్ళాలి. ఎందుకు? మా ఆర్ఫనేజ్ లో ఫంక్షన్ ఉంది. ఓకే, బెటర్ సార్. ఓ, ఇక్కడే ఉన్నా. చికెన్ బిర్యానీ, చికెన్ కట్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మటన్. ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని? నాన్ వెజ్ ఎలా తింటున్నారు? వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కట్లెట్, వెజిటబుల్ వద్దు. నాకు ఏమవుతు. పోనీ వెజిటబుల్ వాటర్ నాకు కావాలి. హరి, మా రోటరీ క్లబ్ లో స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడబోతున్నారు. ఎవడాడు? వాట్? అదే స్మోకింగ్ చేసే ఇడియట్స్ గురించి మాట్లాడే ఆ బుద్ధిమంతుడు ఎవరా అని. మీరే. వాట్? నేనా? సిగరెట్లు కాల్చొద్దనా? పెద్ద బాగోదేమో. దాని గురించి మాట్లాడే అర్హత మీకొక్కరికే ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతేకాదు, మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీలాంటి వారు నాకు పార్ట్నర్ గా దొరికినందుకు వాళ్ళెంత కుళ్ళిపోతున్నారో తెలుసా? నేచురలీ. అంటే అందరినీ ప్రేమించడం నా వల్ల కాదు కదా. అంటే నిన్ను కమిట్ అయిపోయాను కదా. ఇలా మాట ఇలా కొడతావా? మన గురించి మనం మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటి? అంటే మన ఇద్దరం లవ్ లో పడినప్పటి నుంచి అది నాకేంటో అసలు ఆకలేట్లేదు. అరే, నేను ఇప్పుడే బాగా తింటున్నాను. అదేంటో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడే బాగా నిద్రపోతున్నాను. అంటే నా ఉద్దేశం లవ్ లో పడ్డ. లవ్ ఏమైనా జబ్బా? అన్ని అబ్నార్మల్ కావడానికి? నేను ఇప్పుడే లవ్ లో పడిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, సినిమాకి వెళ్దాం. దేనికి? చీకట్లో చేతిలో చేయొద్దామనా? ఏం అక్కర్లేదు. సరే, అట్లీస్ట్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. దేనికి? అప్పుడప్పుడు బ్రేకులు వేసి మీద పడేలా చేద్దామనా? ఏమీ వద్దు, నేను కార్లో వచ్చాను, కార్లోనే వెళ్ళిపోతాను. ఓకే, వెళ్ళు. ఐఎమ్ సారీ హరి, నేను ఆల్రెడీ చెప్పానుగా మీటింగ్కి వెళ్ళాలని. ఓకే, దా. How about the date? డేటా? నథింగ్ డూయింగ్. ఏంటి తమాషాగా ఉందా? ఆ రోజంతా క్లోజ్ గా మూవీ వాళ్ళు డేట్ అడిగితే లేదంటావేంటి? పిక్చర్ అని రాసి నెత్తి మీద అంటించుందా? హలో, దానికి కారణం నువ్వే. నువ్వు వెంట పడ్డావు, నేను బుద్ధి చెప్పాను, దట్స్ ఆల్. అయితే నా 3000 రూపాయలు చేతాకేగా సరిపోయింది. ఏంటి సరిపోద్ది అంటున్నావు? చేయగలిపింది 50 రూపాయలు, మిగిలింది యూట్యూబ్. వదిలిపెడతాను నిన్ను. దీనికి 100, దీనికి 100, దీనికి 500, తర్వాత దీనికి 500, దీనికి 500.
ఎక్స్క్యూజ్ మీ. నన్నా ఆ కుర్రాడు అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడో తాకుతున్నాడు. కొంచెం హెల్ప్ చేయరా? డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఏయ్, ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట? రే నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరం తలుచుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తల దూర్చొద్దా? కొట్టండ్రా. ఏ వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏంటి కొట్టండ్రా. ఏంట్రా రిచ్చిపోతున్నావు? తొక్కడిస్తావా? సార్ రండి సార్, తల దెబ్బేడి. అమ్మా రండమ్మా, నన్ను తెలియచండి. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేశాడు. పారిపోతున్నాడా? మీకుందిరా? మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. మేము ఎప్పుడు ఈ పిట్టు కూడా మీదే ఉంటాం. మెనీ థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? మరి ఓకే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కోకోకోలా బిజినెస్. అది కాదు. ఓ ఇదా, ఉప్మా తింటున్నా. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఉప్మాలో ఉప్పు టూ మచ్ గా ఉంది. ఈ నెల కన్నారండి మీరు? నేనెక్కడ కనిసొచ్చాను? సిసేరియన్ చేసి నెల ముందే బయటికి తీసేశారు. అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి. పిఏకి ఎందుకు చూపించావు అది? లేకపోతే అది నా మీద బయట వేయాలని చూస్తుంది. బాసుల మీద బయట వేసే రైట్ పియ్యలకి ఉందిరా. ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పియ్యగా పని చేస్తూ బయట వేసాగా పట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను. ఈ రోజేంటి? నన్ను కన్న రోజే అయ్యావు. ఇంత కారంగా ఉందేంటి? స్టమక్ మండి కావాలని వేసా. అంటే ఏంటని మీ ఉద్దేశం? ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా? తినకపోతే మానేయమను. ఇక లాభం లేదు అబ్బాయి గారు. వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్టా. పెళ్లి చేసుకోవడానికేగా? కాదు, వంట చేసి పెట్టడానికి. అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు. ఒరే ఒరే బుజ్జి, మీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నా వయసు వాళ్ళంతా ఆ గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి. చి 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 చి. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా నాకు పీస్ లేదు. మిమ్మల్ని పీస్ పీస్ చేస్తాను. నన్ను పిలవచ్చుగా, మీరు రావడం. రప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు, కానీ నువ్వు స్పెషల్. నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగట్టం మంచిది కాదంటారు. ఇక పొగడ్డు. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, పెద్దంగాలు, నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. ఎక్కడ క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్గా ఇవ్వు, రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. Report, Inspector. 11 Kiran.
పిక్చర్ అలుపుకోపోతుంది. డోంట్ వరీ, పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. మీ ఇంటి మీద టీవీ పందిరి పీకేశారు. వాట్? ఏమిటా అసలు? ఎవరయ్యా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు మరి. సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది, వెరసి 3.5 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి, మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్, కట్టలేను టీవీ పీక్కు పని చెప్పారండి. పీక్కు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు, చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి. నడిమంత్రపు సిరి అని తప్పు, 3 నాళ్ల ముచ్చటంటే చాలు, విష్ణుమాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాం. సరే.